యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంటూ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయింది. ఈ 30 రోజుల్లోనే పాలనలో కొత్త మార్క్ కనిపిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి విధుల్లో చేరి రోజు బిజీగా గడుపుతున్నారు. నిర్ణయాల్లో నిక్కచ్చితనం, పనితీరులో పరిణితి, వ్యవహారంలో కలివిడితనం, ప్రతిపక్షాలతో పలకరింపులు, ప్రత్యేక టీం ఎంపిక చేసి ప్రజా పాలనను ప్రజల వద్దకు చేర్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం రోజు నుంచే తనదైన మార్కుతో ముందుకు వెళుతున్నారు రేవంత్. సీఎంగా బాధ్యతలు తీసుకోగానే ప్రగతి భవన్ కంచెలు తీసి గేట్లు తెరిచారు. ప్రగతి భవన్ ను జ్యోతిరావు పులే ప్రజాభవన్ గా మార్చి సామాన్యులకు ప్రవేశం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేయగానే 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో సంతకం చేశారు. ఇక సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న అసెంబ్లీ ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల బీమాతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా తన లక్ష్యాలేంటో, పరిపాలనలో తన ప్రభుత్వ విధానమేంటో అటు ప్రజలకు ఇటు ప్రతిపక్షాలకు అర్థమయ్యేలా తెలిపారు రేవంత్. ప్రతిరోజు పరిపాలనలో బిజీగా గడుపుతున్నారు రేవంత్ రెడ్డి. సచివాలయం వేదికగా శాఖల వారీగా రివ్యూలు చేస్తున్నారు. తొలి కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటూ నిర్ణయించారు. అలాగే తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్ మ్యాప్ ను రేవంత్ ప్రభుత్వం మార్చి కొత్త లైన్ ప్రతిపాదించారు. ఇక పరిపాలనలో తన మార్కు చాటుకునేలా నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. మొదట సీఎంఓ నుండి ప్రక్షాళన మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న 7 సలహాదారులకు ఉద్వాసన పలికారు. సచివాలయం వేదికగా డిసెంబర్ 24న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. అనంతరం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలను, ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేశారు. ఈ నెల రోజుల్లో సీఎం రేవంత్ 4 సార్లు ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ సీఎం అయిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసి విభజన హామీలు అమలు చేయమని అడిగారు. అప్పు తీసుకునేందుకు అనుమతి కోరుతూనే గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే కేంద్ర మంత్రుల్ని కలిసి కేంద్రం నుండి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు తక్షణమే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తించారు. ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడంతో రేవంత్ గ్రాఫ్ ప్రజల్లో రెట్టింపైంది. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులు. సో పాలన పట్ల ఈ నెల రోజుల నుంచి ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలేంటి, ప్రజలు వస్తున్న స్పందన ఏంటి, ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలతో ముందుకు పోబోతోంది? రోజులు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ సారథిగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లిన పార్టీని ముందు నడిపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నెల రోజులు గడిచింది. ఈ నెల రోజుల్లో ఒక స్పష్టమైన మార్పు దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తీసుకున్న ప్రతి నిర్ణయం వేసే తొలి అడుగులో కూడా ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ప్రభుత్వమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమానికి తొలిగా శ్రీకారం చుట్టడం అనుకోండి, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడం, ఇక ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం, ఇప్పటికే 2 గ్యారంటీలను మహిళలకు ఉచిత బస్సు సర్వీసే అనుకోండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమా అనుకోండి, ఈ 2 పథకాలను అమలు చేయడం, అంటే తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాను, తాను ఎన్నికల్లో చెప్పిన విధంగానే 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న ధీమా విశ్వాసాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి అదేవిధంగా పరిపాలన మొదటి స్టెప్ నుంచే ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తెలంగాణలో ప్రజలకు ప్రజా పరిపాలన అందిస్తామంటూ, స్వేచ్ఛనిస్తామంటూ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగానే ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చడం, ప్రజావాణి కార్యక్రమాన్ని అక్కడి నుంచి నిర్వహిస్తుండడం, ప్రజలకు ఎవరైతే నిస్సహాయులు ప్రభుత్వానికి తమ అభ్యర్థనలు విన్నవించుకోవడానికి, తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చే వారికి మాట వినేలా ఒక భరోసానిచ్చేలా ప్రజావాణిని శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు పరిపాలనలో ఒక స్పష్టమైన ముద్రతో అయితే చాటుకునే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. సచివాలయ కేంద్రంగా నిత్యం అధికారులతో బిజీగా
సమీక్షలు నిర్వహించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలంటూ ముందుకెళ్లడం, ముఖ్యంగా అధికారులను ఈ సమీక్షలో అధికారులకు ప్రయారిటీ ఇవ్వడం, అధికారుల సలహాలు సూచనలు వింటుండడం కూడా ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని చెప్పి అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వంగా ఉంటూ ప్రజా సీఎంగా ఉంటానంటూ చెప్తూ ఉన్న దానికి అనుగుణంగానే తన కాన్వాయ్ను కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల్లోనే వస్తూ ఒక కొత్త ఇండికేషన్ ప్రజలకు ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా చాలా నిక్కచ్చితనంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే గత మాజీ సీఎంకు సన్నిహితంగా ఉన్నవారే అనుకోండి, వివిధ శాఖల్లో సుదీర్ఘకాలం 9.5 ఏళ్ల పాటు పవర్లో కొనసాగిన అధికారులు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ ఉద్వాసన పలకడం, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే నిర్లక్ష్యానికి గురై లూప్ లైన్లో ఉన్న అధికారులకు ప్రయారిటీని ఇస్తూ యంగ్ డైనమిక్ ఆఫీసర్స్కు అవకాశం కల్పించడం, ప్రతిభనే గీటురాయిగా ఒక ఎంపిక చేస్తున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తన ప్రజా పరిపాలన అందిస్తానన్న దానికి అనుగుణంగా తన ముద్ర వేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఇదే స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కృప. ఓకే కొండల్. సో రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తూ పాలనను సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తాము, 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి, రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి అందేలా చూస్తామంటూ హామీ ఇస్తున్నారు సీఎం.